Hello, hi, welcome all the competitive warriors and bridges. This is your Kiran Kodumuru. Yes, మరి టీఎస్పిఎస్సి నుండి ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఎస్పెషల్లీ విమెన్ క్యాండిడేట్కి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఎస్పెషల్లీ దీంట్లో మనకి క్వాలిఫికేషన్ గురించి చాలామంది డౌట్ రేజ్ చేస్తూ ఉన్నారు. సో నేను బీఎస్సీ బీజెడ్స్ చేశాను, నేను ఎలిజిబుల్లా కాదా? సో క్వాలిఫికేషన్ అదైతే నోటిఫికేషన్లో ఇచ్చాడో సో క్వాలిఫికేషన్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అని అంటున్నారు. సో మరి బీఎస్సీ బీజెడ్ చేసిన వాళ్ళు ఎలిజిబులా కాదా అనే విషయాన్ని ఒకసారి అయితే మీకు క్లారిటీగా చెప్పేస్తాను. సో ఇది ఎక్స్టెన్షన్ ఆఫ్ ద గ్రేడ్ 1 అండి. ఇది క్వాలిఫికేషన్స్లో ఒకసారి ఇచ్చాడు, నేను కొన్ని రాశాను, దాంట్లో ఉన్నాయి, అరౌండ్ 10 ఇచ్చాడు. సో ఒక్కొక్కటిగా చూద్దాం ఎవరు ఎలిజిబుల్ కాదనేటువంటి విషయం. సో ఇదైతే వెరీ క్లియర్. ఫస్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ హోమ్ సైన్స్. ఇలా సింబల్ పెట్టంటే దీని అర్థం ఏంటంటే ఆర్ అని అర్థం అనమాట. ఇదైనా ఉండాలి లేదా ఇది అయినా ఉండాలని దాని అర్థం, రైట్? బీఎస్సీ హోమ్ సైన్స్ అయినా ఉండాలి, లేదంటే బీఎస్సీ సోషల్ వర్క్ ఉండాలి, లేదంటే బీఎస్సీ సోషాలజీ ఉండాలి. కంపల్సరీ ఈ క్వాలిఫికేషన్ ఉండాలి. లేదంటే ఇంకోటి ఏం చూసినట్లయితే బీఎస్సీ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ ఇదైనా చేసి ఉండాలి. సో ఇక్కడ మనకి చాలామంది సోదరిమణులకు డౌట్ రేజ్ అయ్యేది ఇక్కడే రేజ్ అవుతుంది. సో ఇంకా నెక్స్ట్ క్వాలిఫికేషన్లో కూడా బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ కనపడుతున్నాయి సార్, అసలు మేము ఎలిజిబుల్గా కాదా? పెద్ద డౌట్ ఇది, రైట్? ఇక్కడ చూద్దాం ఏంటి అనేది. సో ఇక్కడ ఈ లైన్ చూసినట్లయితే బీఎస్సీ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ అనేది వన్ ఆఫ్ ది ఆప్షనల్ సబ్జెక్ట్స్. గుర్తుపెట్టుకోండి, 3 సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, దాంట్లో ఒకటి తప్పకుండా ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అయి ఉండాలి. ఇంకొక సబ్జెక్ట్ ఏమి ఉండాలి ఏం చూసినట్లయితే బాటనీ లేదా జువాలజీ ఉండాలి. అంటే ఇక్కడ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ తప్పకుండా ఉండాలి. బాటనీ లేదా జువాలజీ అనేది వన్ ఆఫ్ ది సబ్జెక్ట్స్ అయి ఉండాలి. ఇంకొక సబ్జెక్ట్ అండ్ అన్నాడు ఇక్కడ, అండ్ కెమిస్ట్రీ లేదంటే బయోకెమిస్ట్రీ అయి ఉండొచ్చు. అంటే ఓవరాల్గా దీని మీనింగ్ ఏంటంటే బీఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఒక సబ్జెక్ట్ ఉండాలి, తప్పకుండా బాటనీ లేదా జువాలజీ ఉండాలి. అంటే దీంతో పాటు ఇదన్నీ ఉండాలి. సో వీటితో పాటుగా ఇంకేమి ఉండాలి? కెమిస్ట్రీ లేదంటే బయోకెమిస్ట్రీ ఉండాలి. కెమిస్ట్రీ అయిన ఉండొచ్చు, లేదంటే బయోకెమిస్ట్రీ అయిన ఉండాలి. సో మరి ఇక్కడ ఈ పర్టికులర్ ఈ యొక్క సిచ్యువేషన్ తీసుకున్నట్లయితే బీఎస్సీ బీజెడ్సీ వాళ్ళు ఎలిజిబుల్ కాదండి. ఎందుకు అంటే డెఫినెట్గా వాళ్ళ కంపల్సరీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అనేది కంపల్సరీ సబ్జెక్ట్ అయి ఉండాలి. సో ఇక్కడ బాటనీ ఆర్ జువాలజీ అన్నాడు, సో కంపల్సరీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఒక సబ్జెక్ట్ అండి. ఇంకొక కేసు చూద్దాం. ఇక్కడ అప్లైడ్ న్యూట్రిషన్ అండ్ పబ్లిక్ హెల్త్ అనేది ఒక సబ్జెక్టుగా ఉండాలి. దాంతోపాటు ఏముండాలి? ఇంకా బాటనీ అండ్ జువాలజీ ఉండాలి. దాంతోపాటు డెఫినెట్గా కెమిస్ట్రీ ఆర్ బయోకెమిస్ట్రీ ఉండాలి. సో ఇదొక కేసు. నెక్స్ట్ సేమ్ అదేవిధంగా మనకి బాటనీ, జువాలజీ అండ్ కెమిస్ట్రీ. బాటనీ, జువాలజీ కాదండి, బాటనీ లేదా జువాలజీ ఏదైనా ఒకటి ఉండాలి. దాంతోపాటు కెమిస్ట్రీ ఉండాలి. వాటితో పాటుగా ఇవి ఖచ్చితంగా ఉండాలి. అలా ఉంటేనే ఎలిజిబుల్. కాబట్టి బీఎస్సీ బీజెడ్సీ క్యాండిడేట్స్ అనేది దీనికి ఎలిజిబిలిటీ లేదు. అండ్ ఇక్కడ చూడండి సేమ్ అదేవిధంగా ఇంకా రకరకాలుగా ఇచ్చాడు. సేమ్ ఇలాగే ఇచ్చాడు అన్ని క్వాలిఫికేషన్స్లో. నియర్లీ ఒక 10 ఇచ్చాడు. 10 క్వాలిఫికేషన్స్లో కూడా 10 సిచ్యువేషన్స్లో కూడా బాటనీ ఆర్ జువాలజీ అని మాత్రమే ఇవ్వడం జరిగింది. అంతేకాని మీకు ఎప్పుడు బీఎస్సీ బీజెడ్సీ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారంటే ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఆర్ అని ఇక్కడ పెట్టేసి బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ అని ఇచ్చినప్పుడు అప్పుడు మనం ఎలిజిబుల్ అవుతాం. నాది కూడా బీఎస్సీ బీజెడ్సీ అండి. సో ఇక్కడ గమనించాలి, బీఎస్సీ బీజెడ్సీ వాళ్ళు క్లియర్ కట్గా నేను చెప్తున్నాను ఎలిజిబిలిటీ లేదు. ఎందుకు అని అంటే ఇంకొకటి కూడా చెప్తాను మీకు ఎవిడెన్స్ అనేది ఇక్కడ. సో మనకి లాస్ట్ టీఎస్పిఎస్సి నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ ఎగ్జామ్ చూసినట్లయితే 16/4/2018లో కండక్ట్ కావడం అయింది. సో దీంట్లో 2 పేపర్స్ ఉన్నాయి లాస్ట్ టైం ఎగ్జామ్లో. సో ఒకటి వచ్చేసి జిఎస్ పేపర్ ఉంటుంది, 150 మార్క్స్కి మార్నింగ్ సెషన్ అయింది. నెక్స్ట్ కన్సర్న్ సబ్జెక్ట్ ఏవైతుందో దానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ పేపర్ వచ్చేసి 150 మార్క్స్ ఆఫ్టర్నూన్ సెషన్లో అయింది. సో అది ఏప్రిల్ 16, 2018లో అయినటువంటి లాస్ట్ ఎగ్జామ్, సేమ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్. సో మరి ఆ లాస్ట్ ఎగ్జామ్ యొక్క పేపర్ని చూసినట్లయితే ఇక్కడ మనకి ఏదైతే ఆఫ్టర్నూన్ సెషన్లో జరిగిందో అంటే కన్సర్న్ సబ్జెక్ట్ అని చెప్పారు. సో బీఎస్సీ బీజెడ్సీ కాకుండా సో దాంట్లో క్వశ్చన్స్ చూసినట్లయితే ఆల్మోస్ట్ మనకి సోషాలజీ నుంచి ఉన్నాయి, ఫుడ్ సైన్స్ నుండి, న్యూట్రిషన్ నుండి, పబ్లిక్ హెల్త్ నుండి, క్లినికల్ న్యూట్రిషన్ నుండి ఇలా క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఆ క్వశ్చన్లు బీఎస్సీ బీజెడ్సీ వాళ్ళు చేయలేరు, వాళ్ళకి సబ్జెక్ట్లో రాదు. సో ఇది మరొక ఎవిడెన్స్ అండి మనకి. సో ఇంకొక విషయం చూసినట్లయితే సేమ్ ఇదే నోటిఫికేషన్లో రీసెంట్ రిలీజ్ అయిన నోటిఫికేషన్లో చూసినట్లయితే మనకి సిలబస్ కాపీ ఇవ్వడం జరిగింది. సిలబస్ ఏంటి అనేది ఇవ్వడం జరిగింది. సో సిలబస్లో చూసినట్లయితే ఎంటైర్గా ఫుడ్కి సంబంధించింది, న్యూట్రిషన్ సంబంధించినటువంటి ఉంది.
అండ్ పబ్లిక్ హెల్త్కి సంబంధించింది ఉంది. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే ఇక్కడ మనకి ఫుడ్ అండ్ న్యూట్రిషన్, నెక్స్ట్ అప్లైడ్ న్యూట్రిషన్ ఉంది, క్లినికల్ న్యూట్రిషన్ ఉంది. వీటికి సంబంధించినటువంటిది మాత్రమే సిలబస్ కనపడుతూ ఉంది. బీఎస్సీ బీజెడ్సీ వాళ్ళకు ఎక్కువగా ఈ సిలబస్ మనకు టచ్లో ఉండదు. సో ఈ 3 ఎవిడెన్స్లు చూసుకున్నట్లయితే బీఎస్సీ బీజెడ్సీ చేసిన వాళ్ళు ఈ యొక్క పోస్ట్కి ఎలిజిబిలిటీ లేదని క్లియర్ కట్గా అర్థమవుతుంది. రైట్, దిస్ ఈస్ ద టుడేస్ ఇన్ఫర్మేషన్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ నెక్స్ట్ సెషన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.